చాలా సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రైతులు, గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా పట్టణాల్లో బస్తీల ప్రజలు కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నది మనం చూస్తూ వచ్చాము. వాటన్నిటినీ మించి ఈ సంవత్సరం వరదలు ముంచెత్తడంతో చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి, పంటలకి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది మనం చూసాము. ఒక రకంగా ఇప్పుడు వేసినటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో ఒక 9-10 వేల కోట్ల రూపాయల పంట నష్టాలు జరిగిన, ఒక 6,000 కోట్ల రూపాయలు ఇక్కడ నష్టం జరిగినట్టుగా తెలంగాణ గవర్నమెంట్లో ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వడం ఇది మనం చూసాము. అయితే ఇవన్నీ కూడా చాలా ప్రాథమికమైనటువంటి అంచనాలు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా భారీ వర్షాలు కురవడము, వరదలు రావడము, ఇంకా నదులు పూర్తిగా స్థాయిలో చెరువుల్ని పునరుద్ధరించలేకపోవడము, లేదా నదీ ప్రవాహాలు చాలా పెద్ద ఎత్తున ఇంకా ప్రవాహాలు ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక నష్టాల అంచనా ఇప్పుడే తేలే అవకాశం అయితే లేదు. అయితే తీవ్రమైనటువంటి నష్టాలు ప్రధానంగా గ్రామీణ ప్రజలు ఎదుర్కొన్నది ఏంటంటే, వాళ్ళు వరదలు ముంచెత్తినప్పుడు వాళ్ళ ఇళ్ళు కంప్లీట్గా ధ్వంసం అయిపోవడము, వాళ్ళ సామానంతా కొట్టుకుపోవడము, వాళ్ళు మొత్తంగా కట్టుబట్టలతో రోడ్ల మీద నిలబడడం అనేటువంటిది మనం చాలా ప్రాంతాల్లో, చాలా జిల్లాల్లో, 2 రాష్ట్రాల్లోనూ కూడా చూసాం. ముఖ్యంగా తెలంగాణలో అయితే మహబూబాబాదు లేకపోతే ఖమ్మం లాంటి జిల్లాల్లో ఈ తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసాం. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి జిల్లాల్లో అటువంటి నష్టాన్ని మనం చూస్తున్నాం. పంటలకు సంబంధించి వచ్చేసరికి చాలా పంటలు ఇప్పుడు సీజన్ ఎండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటున్నది. అంటే పెసర లాంటి, మినుము లాంటి, లేకపోతే సోయా లాంటి పంటలు వాస్తవానికి ఈ సీజన్ ఎండింగ్ కల్లా రావాల్సినటువంటి చేతికొచ్చేటువంటి పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. కూరగాయల తోటలు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిని చూసాము. వరి, పత్తి కూడా చాలా ప్రాంతాలలో పూర్తిగా నీటిలో మునిగిపోయి రోజుల కొద్దీ, వారాల కొద్దీ దాంట్లోనే ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. అంటే అంచనా వేసేటప్పుడు సాధారణంగా అంచనా ఏంటంటే, ప్రభుత్వం 33% వస్తుంది అనుకున్నటువంటి పంటలో 33% డ్యామేజ్ జరిగితే దాన్ని నష్టం జరిగినట్టుగా భావించేటువంటిది ఒక కండిషన్ ఉన్నది. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళు పెట్టుకున్నటువంటిది ఏంటంటే, మొత్తం వస్తుంది అనుకున్నటువంటి పంటలో 33% కనుక డ్యామేజ్ అయితే దాన్ని నష్టంగా గుర్తించాలనేది ఉంది. కాబట్టి ప్రాథమిక అంచనాల్లో ఏంటంటే, పైగా ఇది ఎట్లా నిర్ధారిస్తారు అనేటువంటి దానికి ఒక సమస్య ఏంటంటే, వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ ఇతర సిబ్బంది కానీ ఒకవేళ ఎవరైతే అలాట్ చేస్తారో అక్కడ పరిశీలన కోసము, వాళ్ళు కంటి చూపుతో అంచనా వేయడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. వాళ్ళు వెళ్ళి పొలం దగ్గర గట్టు మీద నిలబడి ఇంత నష్టం జరిగింది అనేటువంటిది కనుక ఒకవేళ రాస్తే 33% కంటే ఎక్కువే నష్టమైంది, లేదా 50% అయింది, లేదా 70% అయింది అని రాస్తే 33% కంటే ఎక్కువైనటువంటి రైతుల వివరాలని రాసుకొని వాళ్ళు ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయారు, ఏ పంట నష్టపోయారు లాంటి వివరాలు రాసుకుంటే అది నష్టంగా లెక్కించేటువంటి ప్రక్రియ ఉంది. వాస్తవానికి నష్టం ఎంత ఉంటుందంటే, పంట ఉత్పత్తి ఖర్చులన్నీ రైతు పెట్టేసి ఉంటారు. అది కౌలు కట్టి ఉంటారు, లేకపోతే విత్తనాలు, ఎరువులు కొని ఉంటారు, లేకపోతే కూలీలకు పే చేసి ఉంటారు, పురుగు మందులు, ఎరువులకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ చేసేసి ఉంటారు, ట్రాక్టర్లు దున్నడం ఇవన్నీ చేసేసి ఉంటారు. పంట చివరి దశలో ఉన్నప్పుడు దాదాపు 80%, 90% ఖర్చులు రైతులు చేసేసి ఉన్నప్పుడు నిజంగా పంట చేతికి వస్తే ఎంత ఆదాయం వస్తుందో అదంతా కోల్పోయినట్టుగా భావించినప్పుడు ఇప్పుడు వేసేటువంటి అంచనాల కంటే చాలా ఎక్కువ నష్టం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ జనరల్గా నష్టాన్ని అంచనా వేసేటువంటి ప్రక్రియ వల్ల 33% జరిగితే ఇంత నష్టం అనేటువంటిది ఒక అంచనా వేస్తున్నారు కనుక దాని ప్రకారం వేస్తున్నటువంటి లెక్కలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలు ఇంకా రావడానికి టైం పడుతుంది. అదే సందర్భంలో పూర్తి స్థాయిలో ఖర్చు నిజంగా ఎంత పెట్టాడు రైతు అనేటువంటిది కనుక అంచనా వేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు, ఇంకా 2-3 రెట్లు రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఈ సందర్భంగా కనపడుతుంది. చాలా సందర్భాల్లో ఏం జరిగిందంటేనండి, పంట పూర్తిగా మునిగిపోవడం అనేది, వరద వచ్చేసి 4 రోజులు నీళ్లుండి వెళ్ళిపోవడం అనేటువంటిది కొన్ని ప్రాంతాల్లో జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నది కానీ, చెరువులు కట్టలు దిగినప్పుడు కానీ, నదీ పరివాహక ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా వరద ముంచెత్తినప్పుడు పొలాల మీదకి పెద్ద ఎత్తున ఇసుక మెటలు వేయడం అనేటువంటిది జరిగింది. చాలా సందర్భాల్లో ఏం జరిగిందంటే, చాలా సారవంతమైనటువంటి మట్టి ఈ నీళ్లలో కొట్టుకుపోయి ఆ మట్టి స్థానంలో ఇసుక చేరినటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది, చాలా సందర్భాల్లో రాళ్ళు, రప్పలు కూడా చాలా పెద్ద ఎత్తున పొలాల్లోకి వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉన్నది. అసలు చాలా పెద్ద ఎత్తున గుంతలు పడిపోయి, అంటే పొలం ఒక లెవెల్గా ఉండాల్సినటువంటి పొలం చాలా పెద్ద పెద్ద గుంటలతో పాడైపోయినటువంటి సందర్భం ఉంది. మహబూబాబాద్ జిల్లాలో చూసినప్పుడు ఇప్పటికే కూడా ఇంకా అసలు పొలాలు బయటకు తేలినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మేము గమనించాము. అయితే నిజంగా ఇందాక కుమారస్వామి గారు అన్నట్టు ఇది ఒక 50,000తోనో 60,000తోనో ఒకవేళ కంపెన్సేషన్ ఇచ్చేస్తే, రైతుకి ఆ అకౌంట్లో డబ్బులు వేసేస్తే ఆ అకౌంట్ అది దాని నుంచి ట్రాక్టర్లను మాట్లాడుకునో, డోజర్లను మాట్లాడుకునో, లేకపోతే జేసీబీలను మాట్లాడుకునో ఆయన లెవెల్ బాగు చేసుకుంటాడు అనేది అసాధ్యమైనటువంటి విషయం.
మేము కోరుతున్నది ఏంటంటే, గతంలో కూడా మేము కోరాము, ఇప్పుడు కూడా కోరుతున్నది ఏంటంటే, ఎట్లయితే ఒక ఇల్లు పాడైపోతే పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారో, దాన్ని తిరిగి రిస్టోర్ చేయడానికి సహాయం అందించడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయో, పాడైపోయినటువంటి భూములను పునరుద్ధరించడానికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వమే పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో యంత్రాలని కూడా తీసుకొని వచ్చి మనుషులను కూడా ఎంగేజ్ చేసి ఉపాధి హామీ పథకం లాంటి కిందకి దాన్ని తీసుకొచ్చి వాళ్లే భూముల్ని పూర్తిగా క్లీన్ చేసి రైతులకు తిరిగి పాత పద్ధతుల్లో తమ భూమిని తాము ఎక్కడైనా సారవంతమైనటువంటి మట్టి దొరికితే బాగా గుంతలు పడినటువంటి పొలాల్లోకి మట్టిని కూడా చేర్చి, కర్నూలులో తుంగభద్ర ఎరువులు వచ్చినప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థగా రైతు స్వరాజ్య వేదిక కానీ లేకపోతే ఎయిడ్ అనేటువంటి సంస్థ కానీ సహకారంతో కొండాపూర్ అనేటువంటి విలేజ్లో 125 ఎకరాలు ఇట్లాగే పూర్తి సారవంతమైనటువంటి మట్టి కొట్టుకుపోవడము, ఇసుక మేటలు వేయడం జరిగినప్పుడు పూర్తిగా దాన్ని రిస్టోర్ చేయడానికి దాదాపు ఒక 10-15 లక్షల రూపాయలు ఖర్చు అయితే అది పెట్టి చేయించినటువంటి ఘటనలు ఉన్నాయి. ఇట్లా చిన్న సంస్థలు ఈ పని చేయలేవు. ప్రభుత్వమే ఇది ఒక ప్రకృతి వైపరీత్యంగా గుర్తించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్లో ఇవాళ అత్యవసర నిధి కింద నిధుల్ని రిలీజ్ చేసేసి పెద్ద ఎత్తున యంత్రాలని తీసుకొని వచ్చి ఏమాత్రం వరద తగ్గినటువంటి అన్ని భూముల్లోనూ కూడా తిరిగి భూమిని రిస్టోర్ చేయడానికి, నెక్స్ట్ పంట వేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాలి. ఏదో మార్చి ఏప్రిల్ దాకా ఉపాధి హామీ పథకం కోసం ఆగాల్సినటువంటి అవసరం లేదు. ఉపాధి హామీ బడ్జెట్లోకి దీన్ని తీసుకొని వచ్చి దాన్ని యంత్రాలని మనుషుల్ని ఉపయోగించి ఈ భూముల్ని తిరిగి సారవంతం చేసి రైతుల చేతుల్లో అప్పచెప్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అంటే ఒక ప్రధానమైనటువంటి తేడా ఏమిటంటేనండి, ఖచ్చితంగా అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, లేకపోతే యూరోపియన్ దేశాల్లో అన్ని దేశాలు, కెనడా కావచ్చు, లేదా జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే దక్షిణాఫ్రికా కావచ్చు, అన్ని చోట్ల కూడా వాళ్ళ ఫుడ్ బిల్ అనేటువంటి దాంట్లో, వాళ్ళ వ్యవసాయ రంగం కింద బడ్జెట్ ఇచ్చే దాంట్లో ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతూ ఉంటాయి కనుక, నష్టాలు జరుగుతూ ఉంటాయి కనుక 2 రకాల పద్ధతుల్లో వాళ్ళు ఇన్సూరెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, పూర్తి స్థాయిలో ప్రీమియంని ప్రభుత్వాలు చాలా దేశాలలో కడుతున్నాయి. వాళ్లే ప్రీమియం పూర్తిగా చెల్లించి రైతులందరినీ కవరేజీలోకి తీసుకొచ్చి ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయినప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయిలో బీమా పరిహారం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని దేశాలలో, అమెరికా లాంటి దేశాల్లో 75% ప్రీమియము, కెనడాలో కూడా 75% ప్రీమియం దాదాపు ప్రభుత్వాలే కడుతున్నాయి. కొన్ని దేశాలలో, యూరోపియన్ యూనియన్లో 37-40% ప్రభుత్వాలు కడుతున్నాయి, కొంతేమో రైతులు కట్టుకోవాలనేటువంటిది ఉన్నది. చాలా సందర్భాలలో ప్రకృతి వైపరీత్యాల్లో పశువులు చనిపోయినప్పుడు తిరిగి పశువులకు కూడా విడిగా ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వడము అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లేదా ఏదైనా మౌలిక వస్తువులు దెబ్బతింటే రైతుల ఫామ్లో కానీ, ఇళ్ళ దగ్గర కానీ, గ్రామీణ ప్రాంతం మొత్తంగా వాళ్ళ రోడ్లు పాడైపోవడము, ట్రాన్స్ఫర్లు పాడైపోవడము, లేదా మోటార్లు కొట్టుకుపోవడము, లేదా ఇట్లాంటి ఏదైనా జరిగిన సందర్భాలలో చాలా సందర్భాల్లో వాటి కోసం విడిగా సహాయం చేయడానికి నిధులు పెట్టుకొని వాళ్ళ బడ్జెట్లలో కేటాయిస్తున్నటువంటి స్థితి ఉన్నది. మన దగ్గర విషాదం ఏమిటంటే, మన దగ్గర కేవలం నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఉంది. దాని కింద ప్రతి సంవత్సరం కూడా ఒక 300-400 కోట్లు రాష్ట్రాలకి నిధులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఒకవేళ ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గనక కేంద్రానికి ఉత్తరం రాసి మా రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం జరిగింది అనేది డిక్లేర్ చేసి మీరు కేంద్రం నుంచి సహాయం చేయండి అని ఉత్తరం రాస్తే అప్పుడు కేంద్ర బృందం వచ్చి పర్యటన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను చూసేసి దాని ప్రకారం సహాయం చేయడం జరుగుతుంది. కానీ అది ఎకరానికి 2,800 నుంచి కేవలం 5,400 దాకా మాత్రమే ఉంది. అది అసలు విత్తనాలకి, ఎరువులకు కూడా రానటువంటి అమౌంట్లే ఇప్పటిదాకా డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో రైతుకి నష్టపోయిందంతా రికవర్ అయ్యేటువంటి మెకానిజం కానీ, అటువంటి పరిస్థితి కానీ ఇండియాలో కానీ లేదు. దానివల్ల రైతులు కోలుకోనేటువంటి దెబ్బతింటున్నారు. వాళ్ళు ఎప్పటికీ ఇంకొక 4-5 ఏళ్ళైనా సరే తిరిగి పంటలు పండినా సరే ఈసారి తగిలిన దెబ్బ నుంచి కోలుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. అందుకే ఎప్పుడు వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉండడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. ముఖ్యంగా 2-3 చర్యలు ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకటి, ప్రకృతి వైపరీత్యాలని ఆపలేం కానీ మనము ప్రకృతి వైపరీత్యాలకి కారణమవుతున్నటువంటి వాతావరణ మార్పుల్ని ఏదైతే జరుగుతున్నాయో, చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం వరదలు రావడం కావచ్చు, తుఫాన్లు రావడం కావచ్చు, భారీ వర్షాలు కురవడం కావచ్చు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం కావచ్చు, ఇట్లాంటివి ఏదైతే జరుగుతున్నాయో ఆ కారణాలని గుర్తించి పంట నష్టాలు కానీ, రైతు నష్టాలు కానీ, వ్యవసాయ నష్టాలు కానీ జరగకుండా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల్ని అడ్డుకోవడానికి కూడా విధానాలలో మార్పు ఒకటి ఫస్ట్ ప్రైమరీగా ప్రభుత్వాలు ఆలోచించి తేవాలి. రెండవది, అయినా సరే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి కనుక 2 రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ఇప్పుడు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కింద
ఇన్పుట్ సబ్సిడీ కింద ఏదైతే నష్టపరిహారాన్ని నిర్ణయించారో అది చాలా తక్కువ. ఎప్పుడో ఈ 15 ఏళ్ల నాటి నిర్ణయించినటువంటి నష్టపరిహారాలు ఇవాళ తెలంగాణలో 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని ప్రకటించారు, కానీ కేంద్రం అంత సహాయం చేయదు. ఇది రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టుకోవాల్సినటువంటి డబ్బుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమే సీజన్ చివరిలో జరిగినటువంటి ఇటువంటి నష్టాలకి కనీసం 25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం నష్టపోయిన ప్రతి రైతుకి ఇవ్వడానికి పూనుకోవాలనేటువంటిది మేము కోరుతున్నాము. రెండవది, ఈ పశువుల మేత కావచ్చు, పశువుల మేతని దానా కావచ్చు, ఇది వేగంగా ఆ ప్రాంతాలకు ఏదైతే నష్టపోయినటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లారో వాటన్నిటిని పునరుద్ధరించడానికి పూనుకోవడం. మూడోది, అన్నిటికంటే ముఖ్యం, పంటల బీమా పథకానికి కేంద్ర స్థాయిలోనే ప్రీమియం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. అది రాష్ట్రాల మీద ఎప్పుడైతే బర్డెన్ అవుతున్నదో అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని పే చేయలేనటువంటి పరిస్థితుల్లో పంటల బీమా ప్రీమియంని కట్టకుండా వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాలుగోది, అన్నిటికంటే ముఖ్యం, నేను చాలా స్పష్టంగా ప్రభుత్వాల ముందు పెట్టదలుచుకున్నది ఏంటంటే, ఎవరు నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం. భూముల యజమానుల అకౌంట్లలో డబ్బులు వేయడం కాకుండా కౌలు రైతులు సాగు చేస్తుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకే నష్టపరిహారం అందేటటువంటి చర్యలు తీసుకోవడం. పోడు రైతులు నష్టపోతే వాళ్ళకే పరిహారం చేయడం, మహిళా రైతులు నష్టపోతే వాళ్ళకే చేయడం అనేటువంటిది కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్యూమరేషన్ చేసేటప్పుడు వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి సాగులో ఎవరు చేస్తున్నారో వాళ్ళనే పేరు రాసుకురండి, వాళ్ళ అకౌంట్ తీసుకురండి, వాళ్ళకే నష్టపరిహారం అందించాలనేటువంటి ఆదేశాలు ప్రభుత్వాలు ఇవ్వాలి. లేకపోతే నష్టపోయేది కౌలు రైతులు అవుతారు, పరిహారం పొందేది భూమి యజమానులు అవుతారు. ఆ పరిణామం ఈసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరగకూడదనేది మేము రైతు స్వరాజ్య వేదికగా బలంగా కోరుకుంటున్నాం.